వెల్కమ్ టు కీ టాక్స్. పాకిస్తాన్ కి మోడీ చెప్పబోయే సమాధానం ఎంత గంభీరంగా ఉండబోతోంది. ఇండియా రిటాలియేషన్ ఏ విధంగా చూపించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఏంటో డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పహల్గాం ఘటన తర్వాత సరిహద్దుల్లో అలజడి మొదలైంది. ఎదురు కాల్పుల శబ్దాలు ఓ పక్కన వినిపిస్తూ ఉండగా పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు అనే క్లియర్ కట్ మెసేజ్ ని ఇప్పటికే ఇండియా ఇచ్చేసింది. పైగా ఇప్పుడు మోడీ ప్రకటన అనేది దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మారుమోగుతోంది. ఎవరైనా సరే దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళని ఇంట్లోంచి బయటికి లాగి వేసేస్తాం అని మోడీ చెప్పిన ఈ మాట ఇప్పుడు దేశమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. అందుకోసమే తిరుగులేని రీతిలో ఇండియా సమాధానం చెప్పబోతోందని ఎయిర్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ కాదు అంతకు మించిన ఫేట్ ని పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది అనే చర్చ అన్ని వైపుల నుంచి జరుగుతోంది. పైగా ఇప్పుడు రీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయమవుతున్న రెండు ఘటనలతో ఇండియా రిటాలియేషన్ ని పోల్చి చూడడం డిప్లొమాటిక్ సర్కిల్స్ లో కూడా కనబడుతుంది. అందులో ఒకటి హౌతీల విషయంలో అమెరికా అనుసరిస్తున్న ఏరివేత వ్యూహం. అంటే మెరైన్స్ వైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ వైపు నుంచి చుట్టుముట్టి హౌతీలని ఎలా అయితే అమెరికా హంట్ చేస్తా ఉందో అలాంటి వ్యూహాన్ని ఇండియా అమలు చేస్తుందా అని కొందరు మాట్లాడుతూ ఉంటే, ఇంకొందరు ఇండియా మిత్రదేశం ఇజ్రాయిల్ తరహా వ్యూహాన్ని మోడీ ఎంచుకుంటారు అని కొందరు అంచనా వేస్తూ ఉన్నారు. హమాస్ విషయంలో ఇజ్రాయిల్ ఎలాంటి దూకుడైతే చూపిస్తోందో అదే తరహాలో క్లినికల్ గా సైంటిఫికల్లీ ఎక్విప్డ్ అప్రోచ్ ని ఇండియా అనుసరించే అవకాశం ఉంది అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. పైగా టెక్నాలజీ విషయంలోనూ వ్యూహాల విషయంలోనూ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సమగ్రమైన సమాచారాన్ని అందించడంలోనూ ఇజ్రాయెల్ కోఆపరేషన్ అనేది ఇండియాకి ముందురించి ఉంది. అందుకోసమే ఈ వ్యూహం మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. గంభీరంగా కనిపిస్తున్న వాతావరణం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది, మోడీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, పాకిస్తాన్ ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోబోతోంది, మీరైతే ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.